మునగాడు వీడు భూమిన వానైతాడు మీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు మీ అందరికంటే మా ఆడబిడ్డలే ఉత్సాహంగా ఉన్నారు. మా సీతక్క మరి వాళ్ళను బాగా ప్రోత్సహించి తీసుకొచ్చినట్టుంది. మీ అందరికంటే వాళ్ళే ఈరోజు దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు మధుసూదన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయిస్తే ఈరోజు మాజీ శాసనసభ్యురాలు కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రుడు అరవింద్, జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రాణ సమానులైన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవాళ దేవరకద్రకు వచ్చి మధుసూదన్ రెడ్డిని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి వచ్చినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ప్రత్యేకంగా మా అక్కలకు, మా ఆడబిడ్డలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరందరూ ఇంత పని వదులుకొని ఎర్రటెండా మిట్ట మధ్యాహ్నం మాడుతున్నా మధును గెలిపించడానికి వచ్చినందుకు మీకందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఈరోజు ఆనాడు ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మన పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు మొట్టమొదటి రాష్ట్రానికి నాయకత్వం వహించారు. ఆ తర్వాత దాదాపుగా 70 సంవత్సరాల కాలంలో ఎంతో మంది వివిధ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఈ రాష్ట్రంలో కీలకమైన పదవులు చేపట్టిండ్రు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చంద్రశేఖరరావు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ పాలమూరు జిల్లాను ఏనాడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవాళ మిత్రులారా, గత చరిత్రను ఒక్కసారి మా పాలమూరు బిడ్డల ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రానికి నేను తెలియజేయదలుచుకున్నా. సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్న చంద్రశేఖరరావు కరీంనగర్ జిల్లా పార్లమెంట్ సభ్యుడిగా నెక్కి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నా చెప్పి కరీంనగర్ జిల్లా ప్రజల్ని మోసం చేస్తే కరీంనగర్ జిల్లా ప్రజలు చంద్రశేఖర్ రావును ఓడించడానికి కరీంనగర్ జిల్లా నుంచి మన జిల్లాకు మన దేవరకద్ర ప్రాంతానికి పారిపోయి వలస వస్తే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, తెలంగాణ రాష్ట్ర సాధన ఆలోచన, పాలమూరు జిల్లా వెనుకబాటుతనం, పాలమూరు జిల్లాలో వలసలు ఆగాలి, ప్రాజెక్టులు కావాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అని ఆయల్ల టిఆర్ఎస్ జెండా పట్టుకునేటోడు లేకపోయినా, కేసీఆర్ ను గుర్తుపట్టేటోడు లేకపోయినా, పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఈ పాలమూరు బిడ్డలు తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా పల్లకీలో మోసి పార్లమెంటుకు పంపించారు. 2009లో ఈ దేవరకద్ర, ఈ మహబూబ్ నగర్, ఈ కొడంగల్, ఈ నారాయణపేట, ఈ మక్తల్, ఈ చంచర్ల, షాద్ నగర్ ప్రాంత ఓటర్లందరూ కలిసి చంద్రశేఖర్ రావును గెలిపిస్తే పార్లమెంటుకు పోయి ఏ ఒక్కసారి పాలమూరు వైపు తిరిగి చూడలేదు. అయినా మనం బాధపడలే.
ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే మన బాధలు పోతాయి, మన కష్టాలు తీరుతాయి, మన ప్రాంతానికి నీళ్లు వస్తాయి, మన యువకులకు ఉద్యోగాలు వస్తాయి, మనం బాగుపడతామన్న ఆలోచనతోని ఆనాడు చంద్రశేఖరరావు మళ్ళీ చూడకపోయినా మనం బాధపడలే. ఏది ఏమైనా ఈ పాలమూరు బిడ్డలు అండగా నిలబడడంతో తెలంగాణ రాష్ట్ర సాధన పూర్తయినాక, చంద్రశేఖరరావు రాష్ట్రం వచ్చినాక కష్టాలలో ఉన్నప్పుడు మన దగ్గర నిలబడ్డాడు. రాష్ట్రం వచ్చినాక మన ప్రాంతంలో ఎన్నికలలో పోటీ చేయలే. ఎందుకంటే ఆ 5 ఏళ్ళు ఇక్కడ ప్రజల్ని మోసం చేసిండు కాబట్టి పాలమూరు నుంచి పారిపోయి గజ్వేల్లో నిలబడ్డాడు. గజ్వేల్లో 2 సార్లు అయినాక అక్కడి ప్రజలు ఈయన రంగు గుర్తుపట్టి బండకేసి కొడతామంటే కామారెడ్డికి పారిపోయిండు. కామారెడ్డి ప్రజలు అక్కడుండే చెప్పిరలి గారు, ఈ మోసగాడు మా ఊరు వచ్చిండు, మా కామారెడ్డి భూములను ఆక్రమించుకుంటాడు, మా పేదల భూములను కొల్లగొడతాడు, అందుకే నువ్వు రావాలి, కేసీఆర్ ను పొందబెట్టాలి, కామారెడ్డిలో గెలవాలి అని వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చి అడిగి పార్టీ ఆదేశిస్తే ఇవాళ మీ పాలమూరు బిడ్డను, మీ సోదరుణ్ణి, మీలో ఒకరిని ఇవాళ పాలమూరు ప్రజల్ని మోసం చేసినందుకు, నమ్మించి నట్టేట ముంచినందుకు నేనే కామారెడ్డి వెళ్ళి కేసీఆర్ ను పొందబెట్టడానికి, టిఆర్ఎస్ ను ఓడగొట్టడానికి ఇవాళ మీ బిడ్డ కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడు. నేను నా పాలమూరు సోదరులను, నా కుటుంబ సభ్యులకు నేను ఇవాళ విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఎక్కడో నల్లమల అటవీ ప్రాంతంలో ఒక సామాన్యమైన గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన నేను, మధ్య తరగతి నుంచి వచ్చిన వాడిని, నన్ను ఈరోజు మల్లికార్జున్ ఖర్గే గారు గుర్తించి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చి 119 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంత పెద్దవారైనా, ఎంత ఉద్దండులైనా ఈ పాలమూరు బిడ్డ పెట్టే సంతకంతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇవాళ ఈ గొప్పతనం నాది కాదు, ఈ గొప్పతనం ఈ పాలమూరు గడ్డది. ఆనాడు ఇండిపెండెంట్ జడ్పీటీసీగా, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించి ఆశీర్వదించి ఈ మొక్కను మీరు నాటిండ్రు, ఈ మొక్కకు నీళ్లు పోసి మీరే పెంచిది పెద్ద చేసిండ్రు. ఇవాళ ఈ మొక్క వృక్షమై తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించేంత ఎత్తుకెదిగింది. మీ ఆశీర్వాదంతో, మీ అభిమానంతో మీరు కష్టపడి నన్ను ఇంత వాడిని చేసిండ్రు. మరి ఇవాళ నేను అడుగుతున్నా, మన ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కట్టినవే, అది నాగార్జున సాగర్ అయినా, శ్రీశైలం అయినా, కల్వకుర్తి అయినా, భీమా అయినా, నెట్టపాడు అయినా, కోయిన్ సాగర్ అయినా, జూరాల ప్రియదర్శిని ప్రాజెక్ట్ అయినా కాంగ్రెస్ ఉన్నప్పుడు కట్టినవే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు మనం మంజూరు చేస్తే 10 ఏళ్ళైనా కరువేన అక్కడనే ఉంది. పాలమూరు రంగారెడ్డి ఎక్కడేసిన గొంగడి గక్కనే ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పాలమూరు బిడ్డ కాదు. ఈ పాలమూరు బిడ్డల కష్టాల పట్ల ఆయనకు ప్రేమ లేదు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు. ఈ ప్రాంత రైతులను, పాలమూరు బిడ్డల్ని మనుషులుగా కూడా గుర్తించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మనసు రావడం లేదు. ఎవడైనా సోయి తప్పినోడు ఎమ్మెల్యే గెలిచినా దొరగారి గడి దగ్గర కాపల కుక్కల్లాగా ఉంటుండ్రు తప్ప ఈ ప్రాంత ఎమ్మెల్యేలుగా, ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులుగా వాళ్ళు ఎవ్వరు కూడా దొర దగ్గర పోయి మన ప్రాంతానికి నిధులు తెచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడే మిత్రుడు మధు చెప్పిండు, ఏ మండలంలో జూనియర్ కాలేజీ లేదు, నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి లేదు, దేవరకథలో కట్టిన బ్రిడ్జ్ అక్కడోళ్ళు అక్కడనే, ఇక్కడోళ్ళు ఇక్కడనే, ఊరు మధ్యలో గోడ కట్టినట్టు బ్రిడ్జ్ కట్టిండ్రు.
కనీసం ఈ దిక్కుమల్ల కొడుకులు అండర్ పాస్ కూడా వేయలేదని ఇప్పుడే మన అరవింద్ చెప్తున్నాడు. మరి నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మండల కేంద్రాలలో జూనియర్ కాలేజీలు కట్టలే, 30 పడకల ఆసుపత్రులు రాలే, నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రికి దిక్కు లేదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి కాలేదు. ఎంతకాలం మనం ఎదురు చూడాలి? ఎంతకాలం ఎవరినో మనం అడుక్కోవాలి? ఎవడింటికి పోయి నిలబడాలి? ఏ దొర దగ్గర వంగి వంగి గులాంగిరి చేయాలి? మనం మిత్రులారా మీరు ఆలోచన చెయ్యండి. ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే అధికారం మన చేతిలో ఉండాలి, నిధుల కేటాయింపు మన చేతిలో ఉండాలి. మనం సంతకం పెడితే మన జిల్లాకు 1000 కోట్ల రూపాయలు వరదలై పారాలి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి కావాలి. ఈసారి అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని జారవిడ్చుకుంటే భవిష్యత్ తరాలు మన ఎవరిని మన్నించరు. ఎందుకంటే నాకున్న దుఃఖం, నాకున్న బాధ, నాకున్న పట్టింపు, నాకున్న అవగాహన ఈ పాలమూరు ప్రాజెక్టుల మీద, ఈ పాలమూరు అభివృద్ధి మీద, ఈ వలస మీద, ఈ ఆత్మహత్యల మీద, ఈ నిరుద్యోగ సమస్య మీద నాకున్న బాధ కంటే ఎవరికైనా ఆ బాధ దుఃఖం తెలుసా? వాడు ఎవడైనా పరాయోడే కదా, పక్క జిల్లా వాడే కదా, మన ప్రాంతం అంటే వివక్షనే కదా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఏ అన్యాయం జరిగిందో, ఏ దోపిడీ జరిగిందో, మన నీళ్ళు ఎవడైతే కొల్లగొట్టుకుపోయిందో, ఆనాడు పోతిరెడ్డిపాడికి పొక్క పెట్టి నీళ్లు తీసుకుపోతుంటే మనం కొట్లాడినాం. ఆ పథకం నుంచి నీళ్లు మళ్లించినాడు, మనం కొట్లాడినాం. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాకైనా మన నీళ్లు మనకు వచ్చినాయా? మన ప్రాజెక్టులు పూర్తి అయినవా? మన ప్రాంతానికి మన పరిశ్రమలు వచ్చినాయా? ఎందుకు ఈ వివక్ష? ఈ మనం తెలంగాణలో లేమా? మనం తెలంగాణ ప్రజలం కాదా? మనం ఈ సన్నాతోడికి ఓట్లు వేయలేదా? వాడి ఎమ్మెల్యేలను గెలిపించలేదా? వాడిని ఒకనాడు దిక్కు లేక వలస వచ్చి పారిపోయి మన దగ్గరకు వచ్చి మన కడుపుల తలకాయ పెట్టి మనం కాళ్ళు పట్టుకుంటే ఎంపీగా గెలిపించలేదా? మరి ఎందుకు ఈ వివక్ష అని పాలమూరు బిడ్డల తరఫున నేను అడుగుతున్నా. ఎందుకయ్యా అంటే వడ్డించేవాడు మనవాడు కాదు కాబట్టి. వడ్డించేటోడు మనోడైతే ఏ బందీలు ఉన్నా మనకు పుక్కెడు పువ్వ దొరుకుతుంది. అందుకే ఇవాళ మిత్రులారా, వడ్డించే అవకాశం ఈ పాలమూరు బిడ్డలకు వచ్చింది. ఏ జిల్లా వాళ్ళైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా పాలమూరు నాయకత్వం వైపు చూసే అవకాశం వచ్చింది. ఇవాళ ఈ అవకాశం వదులుకుంటే ఆనాడు 70 ఏళ్ల కింద బూర్గుల రామకృష్ణారావు గారికి వచ్చిన అవకాశం మళ్ళీ అవకాశం రావడానికి 70 ఏళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది. ఇవాళ జారబెట్టుకుంటే మళ్ళా 70 ఏళ్ళు అవుతుందో 100 ఏళ్ళు అవుతుందో, అసలు వస్తుందో రాదో ఈ బిడ్డలు ఆలోచన చేయాలి. ఈ యువకులు చైతన్యంతో కదలాలి, కథన రంగంలో దిగాలి. మా కామ్రేడ్ సోదరులు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మనకు అండగా నిలబడ్డారు. అందుకే మిత్రులారా, ఇవాళ శశబిశలకు తావు లేదు, గ్రూపులు లేవు, గుంపులు లేవు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం అంతా ఈ పాలమూరు వైపు చూస్తుంది. ఈ పాలమూరులో ఉన్న 14 సీట్లు గెలిపించడం ద్వారా మీ బిడ్డకు అండగా నిలబడితే ఈ రాష్ట్ర దశ దిశ మార్చడమే కాదు, ఈ పాలమూరు జిల్లాను పసిడి పంటలతో నిరుద్యోగ సమస్యను నిర్మూలించి మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత నాది సోదరులారా. అది జరగాలి అంటే ఈ దేవరకద్ర గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. దేవరకద్ర గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలంటే మధుసూదన్ రెడ్డి 25,000తో ఇక్కడ గెలవాలి. ఇవాళ ఏమి ఆశించకుండా దయాకర్ రెడ్డి గారి కుటుంబం నాకెంత సన్నిహితమో మీకు అందరికీ తెలుసు. దయాకర్ అన్న నాకు పెద్దన్న. ఆ కుటుంబానికి నేను ఒకటే విజ్ఞప్తి చేసిన, సీతక్కకు, దయాకర్ అన్నకు, ఈసారి ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. అటు మక్తలైనా, ఇటు దేవరకద్ర అయినా, అటు నారాయణపేట అయినా, ఇటు మహబూబ్ నగర్ అయినా, సీతక్క నీదే బాధ్యత, గెలిపించాలి, అండగా నిలబడాలి, మన జిల్లాను, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఇంటికెళ్ళి సీతక్క నేను అడిగిన.
అక్క నాకు ఒకటే మాట చెప్పింది, నువ్వు నా తమ్ముడివి, ఇంత పెద్ద అవకాశం వచ్చినప్పుడు అండగా నిలబడడం నా బాధ్యత అని చెప్పి దయాకర్ అన్న చెప్పిన ఇవాళ మిత్రులారా, ఎన్నో పదవులు ఎన్నో బాధ్యతలు నిర్వర్తించిన వాళ్ళు కూడా ఇవాళ రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ముందుకు వచ్చింది. అందుకే పాలమూరు బిడ్డల్ని నేను ఆలోచన చేయమంటున్నా. ఈ గడ్డకు మంచి రోజులు రాబోతున్నాయి, ఈ గడ్డ అభివృద్ధి చెందబోతున్నాయి, ఈ గడ్డ మీద వలసలు ఆగబోతున్నాయి, ఈ గడ్డ మీద అభివృద్ధి జరగబోతుంది. అందుకే ఇవాళ ఈ గడ్డ మీద గ్రూపులు గుంపులకు పునాది మొత్తం బొంద పెట్టండి, గ్రూపుల్ని గుంపుల్ని. ఇవాళ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. అప్పుడే మన కష్టాలు తీరుతాయి, మన బాధలు పోతాయి, మన వలసలు ఆగుతాయి. లేకపోతే చరిత్రలో మళ్ళీ ముంబాయో దుబాయో బొగ్గుబాయో తట్టపనో పారపనో మట్టి పనో అని గుంపు మేస్త్రీలు వచ్చి గొర్రెల్ని తీసుకుపోయినట్టు జంటలు జంటలుగా భార్య భర్తల్ని బస్సులు ఎక్కించుకెళ్ళి మళ్ళీ బొంబాయి వైపు తరలిస్తుంటే సంటి పిల్లలు తాత దగ్గరనో నాయనమ్మ దగ్గరనో సంకలుండి సంతలో పశువులను తీసుకుపోతుంటే వాటి పిల్లలు ఎట్లా దుఃఖపడతాయో మళ్ళీ మన బిడ్డలు ఆ దుఃఖానికి లోనయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే మన ఊర్లో మన ఇజ్జత్తో బతికి మన ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ఈ రోజు ఈ ప్రాంతం అండగా నిలబడాలి. పాలమూరు గడ్డ మీద 14 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. అందుకే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎంబడే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు పాలమూరు జిల్లాలో 25 లక్షల ఎకరాలకు ప్రతి నియోజకవర్గంలో 1 నుంచి 1.5 ఎకరాలకు సాగునీరు అందించి గ్రామాన తాగునీరు అందించే బాధ్యత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు కూతవేటు దూరంలో ఉండి పరిశ్రమలు రావడానికి బెంగళూరు హైవే ఉండి అటు మహబూబ్ నగర్ చించోలి జాతీయ రహదారి ఉండి అన్ని ఉన్నా అల్లు నోట్ల శని అన్నట్టు ఎవడో దరిద్రుడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మన ప్రాంతము ఈ రోజు వెనుకబడేయబడ్డది. అందుకే మన పేదరికం మన బీదరికం చూపించి ఇతర ప్రాంతాలకు నిధులు తెచ్చుకుంటుంది. మనం ఎందుకు మనల్ని మనం అభివృద్ధి చేసుకోవద్దు అని నేను ఇక్కడ యువకుల్ని అడుగుతున్నా. ఇవాళ మన అభివృద్ధి మన ఆత్మగౌరవం మన చేతుల్లో ఉంది. అందుకే మీరు ఆశీర్వదించండి, అండగా నిలబడండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. సోనియమ్మ సెప్టెంబర్ 17 నాడు తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ ప్రజలకు ఎట్లయితే ఆనాడు తెలంగాణ ఇస్తాన గ్యారంటీ ఇచ్చి తెలంగాణ ఇచ్చిందో 6 గ్యారంటీలను సోనియమ్మ తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. ముఖ్యంగా మా ఆడబిడ్డల కోసం, మా అక్కల కోసం, మా పెద్దమ్మల కోసం ప్రత్యేకంగా ఆలోచన చేసి వాళ్ళ కష్టాలు తీరువాలే, వాళ్ళ చేతిలో నగదు ఉండాలి అని సోనియమ్మ నిర్ణయించింది. అందుకే మిత్రులారా, ఇవాళ మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల 1వ తారీఖు నాడు సర్కారు కొలువు చేసేటోనికి జీతం ఎట్లొస్తుందో మహాలక్ష్మి పథకం ద్వారా మా ఆడబిడ్డలకు ప్రతి నెల 1వ తారీఖు నాడు 2500 వాళ్ళ ఖాతా వేసి ఇంటి ఖర్చుల కోసం పిల్లల చదువుల కోసం ఆడబిడ్డ చేతిలో నగదు పెట్టాలని ఇవాళ సోనియమ్మ ఆలోచన చేసింది. ఒకవేళ నగదే ఇంటి ఆయన చేతులు ఉంటే సాయంత్రం అయితే బెల్ట్ షాప్లో కట్టి వస్తాడు. మా అక్కలకు బాగా తెలుసు, రోజంతా కూలి చేసి వస్తే కూలి పైసలు రాగానే తీసుకుపోయి బెల్ట్ షాప్ కొనికి తలగబెడతాడు. అంతేనాక? అందుకే నగదు అక్కల చేతిలో ఉంటే కుటుంబం బాగుపడుతుంది, పిల్లలు చదువుకుంటారన్న ఆలోచనతో ఆడబిడ్డలకు 2500 ఇవ్వాలనుకున్నారు. అదే విధంగా నాడు కట్టెల పొయ్యి మీద పచ్చి కట్టెలు పెట్టి వంట వండితే ఆ పొగ కళ్ళకు పోయి ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డలు చచ్చిపోతుంటే వాళ్ళని ఆదుకోవాలన్న ఆలోచనతోని సోనియమ్మ గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చుడే కాకుండా
ఆనాడు 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చారు. కానీ ఇవాళ ఎంత అయింది పెద్దమ్మా? సిలిండర్ ఎంత కొన్నావు ఈ నెల? 1200 కదా. మరి ఆ మోడీ కేసీఆర్ కలిసి సోనియమ్మ 400కి ఇచ్చి 1200 చేశారు. సంసారం ఎట్లా నడుస్తుంది? సంసారం ఎట్లా నడవాలి? అందుకే ఆడబిడ్డల కష్టాలు తెలిసిన సోనియమ్మ ఈరోజు ప్రతి పేదవాడికి వాళ్ళ ఇంటి దగ్గరనే 500 రూపాయలకే సిలిండర్ ఆడబిడ్డలకు ఇవ్వాలని, ఆడబిడ్డను ఆదుకోవాలని ఇవాళ సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, ఇంట్లో అప్పుడప్పుడు ఇంటి ఆయనతో కొట్లాడతారు అక్కలు. అమ్మగారింటికి పోదామంటే బస్ కిరాయి ఉండదు. ఆయన అడగబోతే ఇప్పుడే అలిగినావు నువ్వు, నీకెందుకు ఇవ్వాలి అంటాడు. అందుకే కురుమూర్తి జాతర పోవాలన్నా, రాజనగరం జాతర పోవాలన్నా కొడుకున కోడలను అడగాలి. దైవ దర్శనానికి పోవాలంటే ఇప్పుడు ఏముందిలే వచ్చాడేది ఓదుపా అని వాళ్ళు అంటారు. అందుకే మా అక్కల కష్టాలు, మా ఆడబిడ్డల కష్టాలను గుర్తించి ఈ రాష్ట్రంలో యాడికి పోయినా ఆర్టీసీ బస్సు యాడ కనిపించిన చెయ్యి అడ్డం పెడితే ఆపాలి, ఆడబిడ్డల్ని ఎక్కించుకోవాలి, అడిగిన కాడ దించాలి. వచ్చే నెల నుంచి మా అక్కలకు ఏ బస్సు ఎక్కినా యాడ దిగినా ₹1 అడిగేది లేదు, ఒక్క టికెట్ కొనుక్కునేది లేదు. బస్సులలో ఉచిత ప్రయాణం మా అక్కలకి ఇవ్వాలని సోనియమ్మ ఇయ్యాల నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా ఇప్పుడు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో పెళ్లినాడు కాగితం పెడితే పిల్లగాడు పుట్టినాడు ₹1,00,000 వస్తున్నాయి. దాని చుట్టూ తిరిగి వానికి కమిషన్ ఇచ్చి 20-30 వేలు అట్లా పోతున్నాయి. అందుకే పెళ్లి తారీఖు లెక్క పెట్టుకొని పెళ్లి కంటే ముందల్నే ₹1,00,000 కాదు, పెళ్ళయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇయ్యాలని ఇవాళ సోనియమ్మ నిర్ణయం తీసుకుంది. ఆడబిడ్డ దగ్గర బంగారు ఉన్నప్పుడే ఈ తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది. అదే కాకుండా మిత్రులారా, బాయికాడ కరెంటు ఉచితం అంటుండు, ఇంటికాడ బిల్లుల పేరు మీద గుంజుతుండు. నెల మొదటి తారీఖు నాడు బిల్లు వస్తే కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది మా పేదోళ్ళకి. అందుకే బాయికాడ 24 గంటల ఉచిత కరెంటే కాదు, ఇంటి దగ్గర కూడా 24 గంటలు పేదవాళ్లకు ఉచిత కరెంట్ ఇచ్చి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా ఇవాళ పేదలను ఆదుకోవాలని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా కేసీఆర్ రోజు చెప్తున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. నేను చెప్పదలుచుకున్న మా రైతులకు, ఆయన మందేసి మాట్లాడుతుండో మతి లేక మాట్లాడుతుండో నాకైతే తెలియదు. మీకందరికీ తెలుసు ఆయన ఏం చేస్తాడు. అందుకే రైతు బంధు ఈ నెల వేస్తే ఎన్నికల ముందు వేసినందుకు మీకు 10,000 వస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంబడే ప్రతి సంవత్సరం ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు 15,000 రూపాయలు రైతు బంధు పథకంలో రైతుల ఖాతాలో వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తాం. వీళ్ళే కాదు, గ్రామాలలో భూమి లేని నిరుపేదలు వేలాది లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నారు, నేను పాదయాత్రలో పోయినప్పుడు, అయ్యా భూమి ఉన్నోడికే నగదిస్తువి, భూమి ఉన్నోడికే ఉచిత కరెంట్ ఇస్తువి, భూమి ఉన్నోడికే ఎరువులు ఇస్తువి, భూమి లేని మేము పేదోళ్ళం ఏం నేరం చేసినాం, ఏమన్యాయం చేసినాం, మేము ఓట్లు వేస్తలేమో అయ్యా అని మమ్మల్ని అడిగారు. ఆలోచన చేసిన నిజమే కదా, భూమి లేకపోవడం ఒక బాధ అయితే ప్రభుత్వం ఏమి ఇవ్వకపోవడం ఇంకొక బాధ. అందుకే భూమి లేని నిరుపేదలను, ఉపాధి హామీ కూలికి పోయే పేదలను ప్రతి సంవత్సరం ప్రతి పేదవాడికి 12,000 రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా ఆనాడు ఇల్లు లేని పేద ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. కేసీఆర్ ఏమన్నాడా, ఇందిరమ్మ ఇల్లు చూపించుకుంటా ఇవి డబ్బా ఇల్లు వద్దు, డబల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అన్నాడు. ఇదే కాదు, కొడుకు కోడలు ఉంటే ఓ బెడ్రూము, పండుగ పుట్ట బిడ్డల్లుడు ఇంకో బెడ్రూము, కోడి పిల్లను మేక పిల్లను ఉంటే కట్టుకోనికే జగ ఉండాలి అన్నాడు. మా అక్కలందరూ బాగా ఆలోచన చేసి 3 రంగుల సినిమా చూసినట్టు చూసిరు, అబ్బా ఎంత మంచిగా చెప్తున్నాడు కేసీఆర్, ఇల్లు వచ్చింది అని. మొత్తం ఇల్లు వచ్చింది, ఇల్లు అలకాలి, ముగ్గేయాలి, పండుగ చేయాలి అని మా అక్కలు తయారైంది. 10 ఏళ్ళు అయింది, ఇల్లు రాలేదు. ఇప్పుడు కూడా అడిగితే టీఆర్ఎస్ పన్లీకులు ఇస్తుండు వస్తాయి అని. అందుకే ఇవాళ
చంద్రశేఖరరావు నమ్ముకుంటే కుక్కతోక నమ్ముకొని గోదావరి ఈదినట్టే కుక్కతోక పట్టుకొని. అందుకే ఇల్లు లేని పేదవాడికి పెళ్ళైన ప్రతి యువకుడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2 లక్షల రూపాయలు ఏ దవాఖానకు పోయినా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకపోతే వైద్యం చేసి పంపేది. ఇవాళ బిల్లులు చెల్లించక రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ఎక్కడ చెల్లుతలేదు. ఖర్చులేమో పెరిగిపోయినాయి. దవాఖానకు పోతే బాగలేక చూపించుకుంటే బిల్లు చేతులు పెడితే గుండాయి సచ్చ పరిస్థితి వచ్చింది. అట్లా ధరలు పెరిగినాయి. అందుకే ఇవాళ పేదవాళ్లకు వైద్యం అందించడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇవాళ మీకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఇదే కాకుండా అక్క ఈ నెల పింఛన్ వచ్చిందా? ఎంత వచ్చింది? పోయిన నెల వచ్చిందా? ఎంత వచ్చింది? మా అక్కకి ఇట్లా అంటుంది. ఇంతేనా? ఇట్లా అంటే ఎంత? 2000 కదా. ఈ నెల 2000 కదా. కేసీఆర్ ఉంటే పింఛను 2000 ఈ నెల. వచ్చే నెల కేసీఆర్ ను పొంద పెడితే గింత ఇస్తా. ఎంత గింత అంటే చెప్పురా, నేను ఇప్పటి దగ్గర ద్వారా ఇస్తారు కదా. ఎంత ఇంత అంటే గజేపురా అని కేసీఆర్ తింపియాలి. కేసీఆర్ ఉంటే గింతే. గింత అంటే 2000. వచ్చే నెల కేసీఆర్ ను పెడితే గింత. గింత అంటే 4000. మరి మా అక్కలను మా పెద్దమ్మలను అడుగుతున్నా, అత్తకు 4000 రావాలన్నా, కోడలి పిల్లకు 2,500 ఇయ్యాలన్నా, 500కే సిలిండర్ ఇంటికి రావాలన్నా, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలా 1,00,000 రూపాయలు తులం బంగారం ఉండాలన్నా ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే దేవరకద్ర గడ్డ మీద మధు 25,000 ఓట్లతో గెలవాలి. అవునా కదా? ఈ జిల్లాలో 14 గెలవాల్సిందే కదా. మరి మీ బిడ్డ అడిగినప్పుడు, మన బిడ్డ పెద్దోడు అయినప్పుడు, మన బిడ్డనే ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు, మన ఇంచోడు అయినప్పుడు అన్ని పక్కన పెట్టి మన ఊర్లో కూడా మంచోడు అయ్యిండు ఒక అధికారం అయిందంటే ఊరంతా కలిసి సన్మానం చేస్తుంది. మరి అట్లనే ఇవాళ ఈ జిల్లా ప్రజలకు నేను అడుగుతున్నా, మీ వాడిని, మీ పిల్లగాన్ని ఈ మొక్క నాటి పెద్ద చేసిరు. ఇవాళ ఈ మొక్క నరకనికే తలా ఒకడు భుజం మీద గొడ్డలు వేసుకొని బయలుదేరి ఢిల్లీ నుంచి మోడీ వస్తున్నాడు, గల్లీ నుంచి కేడీ వస్తున్నాడు, వాని కొడుకు కేటీఆర్ వస్తున్నాడు, వాని అల్లుడు హరీష్ రావు వస్తున్నాడు. దొంగోళ్ళకి సద్దులు మోసే ఆల వెంకటేశ్వర రెడ్డి లాంటి వాడు ఈడ కూడా ఒకటి తయారైన కిందంగా. మరి వాళ్ళందరూ గొడ్డట్లు తీసుకొని మీరు నాటిన మొక్క నరకాలనుకుంటే మా పాలమూరు బిడ్డలు, మా యువకులు చైతన్యం లేనోళ్ళ, చేత కానోళ్ళ ఎదురు తిరిగి నిలబడి ఎవడు వచ్చినా పండబెట్టి తొక్కే శక్తి మా పాలమూరు యువకులకు లేదా అని నేను అడుగుతున్నా. అందుకే సోదరులారా, ఇది మన గౌరవం, మన ప్రతిష్ట. ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు. అందుకే మీరు అండగా ఉండండి, మీరు ఆశీర్వదించండి. ఈ జిల్లాను దేశానికి ఆదర్శంగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఆశీర్వదించడానికి మీరందరూ సిద్ధమే కదా? ఊరికి వెళ్ళినాక గ్రామాన చెప్తారు కదా, చుట్టాలకు దోస్తులకు కూడా చెప్తారు కదా, 100% మాట ఇస్తున్నారు కదా, 14 గెలిపిస్తారు కదా. సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ సై పాకెత్తారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఇప్పుడు నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ కావాలి అనాలి. రెడీనా? రెడీనా? అక్క రెడీనా? పెద్దమ్మ రెడీనా? మార్పు కావాలి, 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 మార్పు కావాలి,
నేను బాయ్ బాయ్ అంటే ఏమనాలో మీకు తెలుసు కదా తెలుసు కదా తెలుసు కదా బాయ్ 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 ధన్యవాదాలు మిత్రులారా. జెండా బట్టి సింగమూలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే